శిశువులుగా మీరు పుట్టి పశువులుగా మారితే మానవ రూపంలోనే దానవులై పెరిగితే సభ్యతకి సంస్కృతికి సమాధులే కడితే కన్నులుండి చూడలేని అల్లరి గ్రామం దగ్గర బైపాస్లో ఉన్న కొన్ని గ్రామాలు చెప్పించిన కాబట్టి ఈ సమయంలో పిల్లరా ఆర్టికల్ 341 రాజ్యాంగంలో ఉంది. రాజ్యాంగం రామాయణం చదవండి. ఆయన మన కొరకు త్యాగం చేశాడు. షెడ్యూల్ క్యాస్ట్ కొరకే ఆయన ఉద్యోగం కాలదన్నాడు. లైసెన్స్ చదువు గురించి తన కొడుకులు పోగొట్టుకున్నారు, త్యాగాలు చేసినారు. భార్య త్యాగం చేసి రమాబాయి మరి కాబట్టి ఎంతో త్యాగాలు చేసినాడు. ఈరోజు ఉద్యోగం చేసే అంబేద్కర్ పుణ్యాన్ని అంబేద్కర్ ఫాలో కాక అజ్ఞాన అంధకారంలో ఉన్నారు చాలామంది. వాల్మీకి భోజనం కానీ వాల్మీకులు వేరే బోయిలు వేరే వేరే పెట్టి సంఖ నాగే చేసి పెట్టే బీసీ ఏలోకి వాల్మీకి సెంట్రల్గా వాల్మీకి ఎస్టీలోకి దెబ్బి సర్వనాశనం పెట్టాడు. ఒకే ఎస్సీ కులాన్ని రెండు రిజర్వేషన్ పెట్టాడు. ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. ఆత్మసాపిని మనస్సాపిని చంపుకొని బతుకుతున్నారు. బతకలేక సాయలేక బతుకుతున్నారు కానీ సాయలేక సచ్చిన బతుకు. ఇప్పుడైనా టీచర్లు, లెక్చర్లు, డాక్టర్లు కర్నూలులో ఉన్నట్టు మీరు ఏం చేస్తున్నారు అర్థం కాదు. గ్రూపులో ఒక్కడికి అలుకు లేదు, పలుకు లేదు. అలెండేలుగా కొంతమంది ఎప్పేసిగా తాగబోతులుగా తిట్టిపోతులుగా మరి 3 పూటలు తిని ముష్టికి తిరిగి నిద్ర పట్టక కొంతమంది కొడుపు గీరుకుంటూ కొంతమంది నిద్రపోయి లేకపోలేదు. పిల్లరా వాల్మీకులంతా చైతన్యమంతులు కండి. బోయలకు మూల పురుషుడు ఎవరు? వాల్మీకుడే కాదు, భక్త కన్నప్ప, ఏకలవుడు, ధర్మవ్యాధుడు, గుహుడు, శబరి వీళ్ళ ప్రకారంగా నడుచుకొని పాటించి సాటించే దమ్మున్న మొగోడు మన జిల్లాలో ఎవడనుంటే వాళ్ళ కాళ్ళ కింద తూరిపోతుంది. నాలాగా 500 గ్రామాలు తిరిగిన వాడు ఉంటే ఒక్కంతా 10,000 తీసుకోకుండా 5 ఏళ్ళ నుంచి ప్రచారం చేస్తాను. ఈ నాలాగా మీరు చేయాలని ఉద్దేశంతో దమ్మున్న మొగ్గోడు అంటే ప్రచారం కొట్టాడే కాదు పిల్లరా. ఏకలవుడు అర్జుని కంటే మించిపోయినాడు. ధర్మవ్యాధుడు తల్లిదండ్రులు ఎట్లా చూసుకోవాలని చెప్పాడు. మరి శబరి రామలక్ష్మణులకి ఏ విధంగా పరిచయం చేసింది. గుహుడు ఎంతో కష్టకాలాల్లో ఆదరించినారు. ఇప్పుడైనా మానవత్వంతో బతకండి, మానవత్వాన్ని బతికించండి. సంకనాకి ఇచ్చాను కులాన్ని. కులంలో చీడ పురుగులే ఎక్కువైపోయినారు. ఆగ్ర కులాలు చేతిలో కీలు బొమ్మలుగా మారి మన జీవితాల్లో 70 ఏళ్ళు బానిస బతుకులు మగ్గుతున్నారయ్యా. కనీసం వాల్మీకి జనాంగమా ఇప్పుడైనా కళ్ళు తెరవండి. ఇది అలర్వి గ్రామము. ఈ గ్రామంలో చాలామంది అగ్రహణంలో అంధకాల వైసీపీ టీడీపీ జెండలు మోసి లాస్ట్ ఈ గ్రామంలో వాల్మీకులు మోసి మెత్తగారు. ఈ యొక్క హైవే రూట్లో నేను ఏరే గ్రామంలో ఇట్లా వాల్మీకి భక్త కరపత్రం ప్రకటిస్తున్నాను. కాబట్టి ఇటువంటి గ్రామంలో ఆలరివులు ఒక్క మొనగాడు కనపడటం లేదు. గమనించటైనా వాల్మీకులు కళ్ళు తెరుచుకొని మానవత్వంతో బతకండి. ఎవరైనా కాదంటే ముందొచ్చి నిలవండి. 9704307519 జగ్గపురం చిన్నిరెండ్లాగా టెంపర్ కలిగి ఉండండి. మన పౌరుషం కలిగినటువంటి వ్యక్తే కానీ ఏమంటే ఆయన ఆర్టికల్ తెలుసు. జగ్గపురం చిన్నిరన్న ఎవడన్నా కూడా దమ్మన్న మగోడు మరి ఆర్టికల్ 347 తప్ప నిరూపిస్తే వాళ్ళు కాలి కిందకి పోతే ఈ మీసాలు కలిగిస్తాను. ఎందుకంటే రోషం కలిగి ఉంటారంటే మీరు కూడా నాలాగా ఊరు తిరిగి ప్రచారం చేయాలి ఉద్దేశం చెప్తున్న పిల్లరా. అరుణ్ కుమార్, టైగర్స్, మరి జోగేంద్ర, అదే రీతిగా రాజశేఖర్ అనంతపూర్ డిస్టిక్, మరి అరుణ్ కుమార్ కర్నూలు జిల్లాలో టైగర్స్, మరి జట్టప్ప రంగముని, మరి అదే అరుణ్ మరి ముక్రన్ సార్ ప్రొఫెసర్స్, బనవాసి ఉమాపతి టైగర్స్ వీళ్ళు రాజ్యాంగంలో ఏముందో సెంట్రల్ గెజెట్లో ఏముందో ఆర్టికల్ 300 సాటించి పాటించే దమ్మున్న మనగాళ్ళ మేము టైగర్స్. మీరు కూడా మాకంటే మించిపోతే మీకు ఒక దండ వేస్తా. ఎవడైనా చూడ కర్నూలు జిల్లాలో ఇంతమంది 70-20 లక్షల జనాభా ఉన్నటువంటి ఏపీలో ఏం చేసి తప్పదాగా ఏం బొచ్చి పడిపోతారా? ఎవరు కడుపులు తిప్పులు వాళ్ళే, ఎవరు ఉద్యోగాలు వాళ్ళవే. కాబట్టి వాళ్ళకి ఏం చెప్పాడు మీరు ఏం పాటిస్తారయ్యా? కాబట్టి ఎడ్డపెడ్డగా మడ్డి తాగి మడ్డి మాటలు మాట్లాడతారు కొంతమంది. నిందులు, బాధలు, అవమానాలు, కష్టాలు ఇవన్నీ దిగమింగుతూ తిరుగుతున్నాను. ఇదిగా ఈ బండి వేసుకొని గ్రామాలు తిరుగుతున్నాను. పిల్లరా ఇప్పుడైనా వాల్మీకులందరూ చైతన్యం కావాలా? మరి మానవత్వం నిలపాలా? ఆర్టికల్ 341 గురించి సాటించి పాటించాలా? ముఖ్యంగా ప్రతి ఒక్కరుగా ఆలరివిలో ఇటువంటి పిల్లలకు వీటిని నింపగా బోధింపగా రాజ్యం చెప్పగా ఆలరివి మండలముగా ఏమాడతారు చిన్నపిల్లలు క్రికెట్ బ్యాడ్మింటన్ టైంపాస్ చెప్పేసిగా ఆడుతున్నారు. అటువంటి వాళ్ళు ఉండబట్టే
మరి ఎంతోమంది టైం పాస్ చేస్తున్నారు. దినములు చెడ్డవు కాక సమయం పోటీ సద్వినియోగం చేసుకోండి అయ్యా. వాల్మీకి జనాంగమా ఏదో జైన్తో వచ్చే జై జన కోటలు వేసుకుని లింగులు టిక్ అని జెండాగా వేసేది కాదు, మొగ్గుడు కాదు. మనం ఆచరణలో పెట్టాలా, అడుగు జాడలు నడుచుకోవాలా. కాబట్టి జగ్గపురం చిన్నీరన్న మీరు కూడా కదలండి, రథం ఎక్కండి, రథం ఇప్పండి, జై జెండా పట్టుకోండి, అంబేద్కర్ జెండా పట్టుకొని ఊరూరు గల్లి గల్లి తిరిగి ప్రచారం చేయండి. అందుగురించే ఈ ఎండలో గ్రామాల్లో ప్రచారం చేస్తున్నాను. అనేక గ్రామాలు ఇది ఎక్కడ ముగుతి నుంచి అలర్వికి వచ్చినాను, మరి ఇంక ముందుకు పోతున్నాను. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బోయవాడు ఇప్పుడైనా నడుం బిగించి జై జెండా పట్టుకొని ఏకలవుడు ధర్మవ్యాధుడు భక్త కర్ణాప ఏకల సద్దర్భీమన మత కర్ణాయకలాగా పోరాటం చేయండి. అంబేద్కర్ జ్యోతిరావు వల్లే పోరాటం చేయండి పిల్లలరా. ఎన్నాళ్ళు ఉంటారా, ఎన్నాళ్ళు బతికిన కూటి కొరికేనా? కాబట్టి మనమంతా ఉద్యమము 70 ఏళ్ళ నుంచి ముంచి పారేసారా. ఇక మీదైనా మరి మనము కళ్ళు తెరుచుకొని చైతన్యవంతులు కావాలనే ఉద్దేశంతో మరి పనవాసి పెద్దగరువు మండలము, మరి చిన్నకడుగురు, కోసికి, కౌతాలము అన్ని గ్రామాల్లో వాల్మీకులందరూ మాకు సపోర్ట్ చేయండి. నాయనక రండి, లేదంటే బియ్యంటుకు మేము వస్తాము. ఎవడైనా కూడా 100 గ్రామాలు తిరిగిన వాడు ఈ ఏపీలో కానీ ఎవడున్నాడు. రేపు విజయవాడ, విశాఖపట్నం వాల్మీకిపురంలో జరుగుతున్నటువంటి సమావేశానికి రేపు ఆదివారము వాల్మీకిపురంలో జరుగుతున్న మీటింగ్కి ప్రతి ఒక్కడు అక్కడ మదనపల్లికి 5 కిలోమీటర్లు ఉంటుంది, రండి అక్కడ తేల్చుకుందాం. మదనపల్లి అంటే దగ్గర చిత్తూరు డిస్టిక్లో ఉంటుంది. మదనపల్లిలో జరిగేటటువంటి వాల్మీకి సమావేశానికి చైతన్య సభకి ప్రతి ఒక్కరు కదలి రా, తలరి రా, పిల్లరా, ప్రతి ఒక్కరిని స్పందించండి. కాబట్టి మేలుకొని కోలుకోండి, జై జెండా పట్టుకోండి పిల్లరా. ఇప్పుడైనా ప్రతి ఒక్క బోయవాడు నడుం బిగించుకోండి. నేను చేసే చేయలేను, మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి. ప్రతి గ్రామంలో ఇండిపెండెంట్ ఓటర్ లిస్ట్ పెట్టుకొని మన కులాన్ని మనమే గెలిపించుకుందాం. ఏరే కులాలను కూడా చైతన్యవంతులు చేద్దాం, మన కులం చైతన్యం పొందాం. తాగిబోతులు, తిట్టిబోతులు, వ్యభిచారాలు, జూతగాళ్ళు, మోసగాళ్ళు, పనికిరారు వీళ్ళంతా వాళ్ళు అలవాట్లు మారండి. సంపాదించుకోండి, కష్టపడి పొలం పని చేయండి, కష్టపడండి, కూలిపోయింది పర్లేదు, కానీ నీతి న్యాయంగా బతకండి. వాల్మీకి దొంగ పనులు మానుకొని భయభక్తులుగా బతికి రామాయణం రాశాడు. నీవేం రాసావయ్యా? అవి విట్టినప్పుడు రెడ్ల కింద వాళ్ళ కింద బానిసలు బతుకు జెండలు మోసి మన పెద్దలు సచ్చేపోయారు లాస్ట్కి. ఇప్పుడు కులానికి కపటాలు లేకున్నప్పుడు కులానికి రాజకీయం చేసి బలి అయిపోయా. అక్కడ పెద్ద తుమ్మలము దాసప్ప లాస్ట్కి వ్యభిచారము, పాపపు పనులు, కులుకుతూ డ్యాన్సు, అదికి బొమ్మ ఇది కులుకుతూ డ్యాన్స్, లాస్ట్కి బాధ కూడా ఆయన చీకొట్టి లాస్ట్ ఆయన సత్యకాలానికి భయంకరంగా చచ్చిపోయినాడు. మీరు అలాంటి బతకొద్దండి. ఎంతోమంది మన చేతిలో అగ్రవాళ్ళు కీలుబొమ్మలు చచ్చిపోయినారు, సంపకబడ్డారు, జెండలు మోసి చచ్చిపోయినారు. పెద్ద తుమ్మలంలో దాసప్ప మళ్ళీ బాగా ఆయన గర్వం పడి కామాంధుడిగా మారి లాస్ట్ భార్య చీదరించుకొని పోయి. కాబట్టి కొంతమంది ఈ బతికే తావరాదురా నీ బతుకని కొంతమంది ఆ భార్యని అన్నీ లాస్ట్ నీ బతికినప్పుడు ఇష్టమైన గుర్రమాలు కీలు గుర్రంలోకి గిరిగి వ్యభిచారం చేశా. లాస్ట్ మున్సిపల్ వైపు వయసైనాక కాకరి అని ఉమిసి చచ్చిపో అని చెప్పిన వాళ్ళు. ఆ బతికే కంటే మార్చుకోండి. వాల్మీకి జనాంగమా కళ్ళు తెరవండి అయ్యా. వాల్మీకి జనాంగమా ఇప్పుడైనా 2 చేతులు జోడించి మీకు సెలిట్ కొడుతున్నాను. ఒక దాసపోలే, కపటాల వెంకటరామ వాళ్ళలాగా ఇంకా ఎంతోమంది దుష్టులు ధర్మాలుగా మిగిలారు. వాల్మీకి వాళ్ళ మనసు మార్చుకొని బతకాలని ఉద్దేశంతో ఈ యొక్క మధ్యాహ్న కాలంలో ఛాలెంజ్ చేసి ఎవడన్నా నాలాగా ఆర్టికల్ 300 అంటే ఈ మీసాలు కరిగించుకొని తిరుగుతాను. ఎవడన్నా కూడా తప్పండి, దమ్మున్న మొగోడు ఎవడన్నా. ఎందుకంటే నీ రక్తమే నా రక్తము. వయసు అయిపోయింది, శరీరం బీపీ, షుగర్లు, బాధలు, కష్టాలు. ఒక్కవాడు అయ్యా నా జాతి కొరకు తిరుగుతున్నావు, నా వద్దు తీసుకో అని ఇల్లు తిరిగి గల్లి తిరిగి వాడికి ఒక్కరు టీ తాగేవాడు, ₹1 ఖర్చు పెట్టేవాడు. అలాంటి వాళ్ళకి ఎండనకు ఎండ బట్ట వేసుకుంది. ఎందుకంటే నేను ఎప్పుడో చనిపోతాను, చనిపోయేంత వరకు ఆర్టికల్ 341 వాస్తవమని ప్రచారం చేస్తా. ఎవడు చేసినా చేయకపోయినా జాతిలో పుట్టేందుకు ఒకసారి బాధపడుతున్నాను. అసలు వాల్మీకి జాతి ఎందుకు పుడుతున్నావు? ఏదో మాలమాదికి కమ్మ కాపలు పుట్టింటే బాగుంటుంది అనుకుంటున్నా పిల్లరా. ఎందుకంటే అటువంటి జనారణ్యంలో క్రూర మృగాలుగా, మడ్డి దాగి మధ్యోలుగా, ఘోరంగా, దుష్టులుగా, దుర్మార్గులుగా ఉన్నారు. దయచేసి అన్నలారా, అక్కలారా,
ఆడోళ్ళు మగోళ్ళు అందరూ కలిసి కట్టి మరి ఏ విధంగా ఒట్టుకు తీసుకుంటామో ఒక పొలాన్ని పనిని అట్లాగా నీవు కూడా మన వాల్మీకి జాతి కొరకు కంకణం పట్టుకొని నీ బలము నీ శక్తి నీ ధనము నీ బలము నీ యొక్క సైన్యము నీ బలము నీ అందరూ కలిసి నీ బండి అందరూ జై జెండా పట్టుకొని నా ఎంట వస్తామనే వాళ్ళకి ప్రచారం జరిగే వాళ్ళకి జై జెండా అంబేద్కర్ బొమ్మ వాల్మీకి జెండా కనిపించుకునే దమ్ము నమ్మకాలు ఎవరైనా ఉంటే నాకు ఫోన్ చేయండి. అదరపాదరగా ఉండి నన్ను పెళ్లి అట్లా వాళ్ళే నాతో ప్రచారం రండి వాల్మీకి ప్రచారంకి నేను వస్తాను. నేను శోభనం ఉన్నది, నాకు పెళ్ళి అదా, నాకు ఇప్పుడు తలంబరాలు అవుతుంది, ఎదురు తెచ్చుకున్నాను. కుంటి సాకులు చెప్పి కారణాలు తప్పించి రావద్దండి, నాకు ఫోన్ చేయొద్దండి. నిజంగా నేను జాతి కొరకు నిలబడతాను. నా వంతు ఒక 1000 రూపాయలు, నా వంతు 5 మంది ఇస్తాను. ప్రచారం చేసేవాడు మాత్రమే ఫోన్ చేయండి. కరపత్రులు కొట్టించి గల్లీ ప్రచారం చేస్తాను. కాబట్టి వీళ్ళారా ఇలాంటి కరపత్రులు గణచరిత్రకు వారసులు కరపత్రులు ఊరు తిరిగి గల్లీ ప్రచారం చేస్తున్నాను. ఎవడన్నా జల్లీలు ఈ యొక్క కర్నూలు జిల్లాలో ఎవడన్నా ఉంటే దమ్మున మనగా నాలాగా మీరు రెచ్చిపో, ఎందుకంటే నా జాతి కొరకు కరపత్రులు కొట్టించి పంచుతాను కరపత్రులు. కాబట్టి ఇప్పుడైనా ఆలవరి గ్రామంలో ప్రతి ఒక్క పోయవాడు కన్ను తెరుచుకునే ఉద్దేశంతో ఈ బైపాస్లో ప్రచారం చేస్తున్నాను. కొంతమందికి ఈ వాల్మీకి కరపత్రుల ద్వారా ప్రచారం చేస్తున్నాను. కన్ను తెరవండి. అందరికీ ధన్యవాదాలు. వాల్మీకి జయములు. ఆలరవి ఎమ్నూరు మండలము, నందవరం మండలం, కోసిరి, కౌతాలము, మంత్రాలయం వాల్మీకులందరికీ 2 చేతులు జోడించి ధన్యవాదాలు చెప్పుకుంటూ అందరికీ వందనాలు. జై భీములు, జై వాల్మీకి అందరికీ, జై భీములు అందరికీ. ఇంతటితో మాటలు ముగిస్తున్నాను. నా నెంబరు వివరాలకు సందేహాలకు 9704 31 75 19. జగ్గపురం చినీరన్నను కూడా మన వైపు లాపుకుందామండి. జగ్గపురం ఈరన్న గారి నాయకత్వం వర్ధిల్లాలంటే ముందు మన దగ్గర రావాలా, ఆర్టికల్ 300 తెలుసుకోవాలా, అందరికీ తెలియజేయాలా. జగ్గపురం చిన్నీరన్నను కూడా ఏ విధంగా టెంపర్ మీద బతుకుతాడో మీరు కూడా అలాగ బతకండి. అలాగ బతికపోతే మీ భార్యలు మీరు తూ అంటారు. తూ అనకముందే బతుకు మార్చుకొని ఒక వాల్మీకి ధర్మవ్యాధులు ఏకలేవుడు భక్త కన్నప్ప శబరి గూడు వాళ్ళ ప్రకారం బతికి సాధించాలనే ఉద్దేశంతో 2 చేతులు హ్యాండ్స్ అప్ చెప్తున్నాను. దయచేసి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ జై భీములు, అందరికీ ధన్యవాదాలు. వాల్మీకి జై జైలు. లేదా కాబట్టి వాల్మీకి జనాంగమా కన్ను తెరవండి, మేలుకోండి, కోలుకోండి, సత్యం కొరకు బతకండి. పిల్లరా ఆర్టికల్ 300 తెలుసుకోండి. ఊరు తిరిగి బండి మీద ప్రచారం చేస్తున్నాము. దమ్మున మొగోడు ఎవడంటే రావచ్చు. ముక్కరన్న సార్ని, నల్ని, అరుణ్ కుమార్ని, చెచ్చప్పారు, రంగమూడి నాయుడు, ఇంకెవడన్నా ఢీకున్నాడు దమ్మున మొట్ట ఏపీలో ఉంటే రావచ్చు. ఎందుకంటే ట్రైబ్స్ అని డిఎన్ నోటి ఎందుకు మీరు అంటున్నారు అర్థం కావడం లేదు. ఆర్టికల్ 340 దమ్మన్న మగోడు ఎవడన్నా ఏపీలో ఎవడన్నా కూడా జెండా పాతవచ్చు. కప్పని కాళ్ళ కింద తూరిపోతాను ఎవడన్నా కూడా ఉంటే. కాబట్టి ఇప్పుడైనా వాల్మీకి కనుక్కోండి. ధర్మాపురం చిలుకూరులో మధ్య బైపాస్లో పోతున్నాను. నా పని మీద జీవితం అంతా ఒక్కనాడు ఒక జాతి ఉలుకు లేదు, పలుకు సత్యాన్న మన కుదుకులు కోసి పరేసి ఇలా సంకనాకి ఇచ్చారా. ఎందుకు మీరు చేసి అంటున్నారా? తెలుదు ఇంకా మాట్లాడుతున్నారు. ఇప్పుడైనా వాల్మీకులు కళ్ళు తెరుచుకొని ఉద్దేశంతో కోయిలకు 3 పురుషులు మేలుకొని కోలుకోండి. సత్యమునకు స్తంభాల్లాగా బతకండి. అజ్ఞానంలో అంధకారంలో ఉండండి. ఈ మేలు బతికిన ఎన్నాళ్ళు బతికిన కూటి కొరకు కాటి కొరకు కాదు, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అందుకే మేలుకొని కోలుకోండి. కాబట్టి ఈ యొక్క ఆర్టికల్ 300 తెలుసుకోండి. ఎందుకంటే అంధకాలంలో చుక్క ముక్క బానిస కావద్దండి. భయభక్తులు ఉండండి. వాల్మీకి సూక్తులు పాటించండి. ధర్మవాద సూక్తులు ఈరోజు అంబేద్కర్ గురించి నిజంగా ఆయన పాటించాక సంకనాయకమేమి. ఇప్పుడైనా వాల్మీకులందరూ గుడ్డోళ్ళుగా ఉండొద్దండి, గూనోళ్ళుగా ఉండొద్దండి. ఎడ్డమంటి నడ్డిమంటి ఇల్లు బతకొద్దండి. రెడ్ల కింద ఎన్నాళ్ళు బానిస బతుకుతున్నారు. బయటికి రండి. డబ్బున్నోడు ఆటికే ఉన్నాడు, డబ్బులు నాటికే ఉన్నాడు. కాబట్టి రాజ్యాంగంలో మరి ఏ పొందుపరిచే వాల్మీకి షెడ్యూల్ క్యాస్ట్ ఉంటే మీరు ఎందుకు ఎస్టీ అని వదలగొట్టి చెడగొడతారు? ఇప్పుడైనా వాల్మీకి కళ్ళు తెలుసుకొని మరి బాగుండాలి ఉద్దేశంతో మీకు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమయంలో పిల్లరా కళ్ళు తెలుసుకోండి. వాల్మీకి గ్రూప్లో ఊరూరు తిరిగి బైపాస్లో ప్రచారం పోతున్నాను. కాబట్టి మేలుకొని కోలుకోండి. సత్యమునకు స్తంభాల్లా ఉండండి. భక్త కన్నప్ప ఏకలేవుడు ధర్మవ్యాధుడు పట్టుదలతో ఏ విధంగా ఉన్నారో మీరు అట్లా చేయండి, బాగుంటుందని. అందుగురించే ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను. వాల్మీకి జనాంగమా ధన్యవాదాలు. రేపు వాల్మీకిపురం మదనపల్లి దగ్గర ఉండే వాల్మీకిపురంలో జరుగుతున్న మీటింగ్స్, మరి రేపు ఆదివారం జరుగుతున్న మీటింగ్స్ టైం పాటించండి.
క్రమశిక్షణతో రండి, నీట్గా రండి, భయభక్తులు రండి. వాల్మీకి రామాయణం తెచ్చుకోండి, నోట్స్ తెచ్చుకోండి, పెన్ను తెచ్చుకోండి, రాసుకోండి. అరుణ్ కుమారు, జట్టప్ప, రంగముని ఇంక వచ్చే వాళ్ళు రావచ్చు. ముగ్గురు సార్ ఏం చెప్తారు రాసుకోండి. ప్రతి ఒక్క నిర్ణయిస్తామండి. ఢిల్లీలో ఫిల్ అవుతాము, హైకోర్టు, సుప్రీంకోర్టులో అరుణ్ కుమారు మనమంతా చర్చించుకుందాము. ప్రతి ఒక్క బోయవాడు వాల్మీకి బోయ అన్న ఒకటే. రేపు మదనపల్లిలో జరుగుతుండే వాల్మీకిపురంలో మీటింగ్స్కి ప్రతి ఒక్కరూ కదలి రండి. జై జెండా, జై భీమ్, జై జెండా. ఈరోజు హక్కుల కొరకు మనకు ఎంతో ప్రయాసపడి మన ఉద్యోగాన్నే కాల్దన్నినటువంటి అంబేద్కర్ కుటుంబాన్నే కోల్పోయిన రాజ్యాంగం కొరకు ఎంతో కష్టపడి మరి మనం ఈ స్థితిలో ఉన్నామనే రాజ్యాంగం అన్ని రాష్ట్రాలు ఎస్సీలోనే ఉంది. ఈ పోతే మొక్కుతారు అంబేద్కర్ అన్ని రాష్ట్రాలు వాల్మీకులు. మీరు కూడా జై భీములు అడుగుజాడలు పాటించలేకుండా చాలా మనకి గతి పట్టింది. అగ్రవాళ్ళ చేత కీలుబొమ్మలు మారొద్దని రేపు వాల్మీకిపురంలో జరుగుతున్నటువంటి మీటింగ్కి కదలి రండి. దయచేసి వాల్మీకి జనాంగమా చుక్క ముక్క బానిస కావద్దండి. పిల్లలు చదివించుకోండి, తాగొచ్చి కొట్టొద్దండి, ఆడపిల్లల్ని భయభక్తిగా ఉండండి, వేధించి బాధించొద్దండి. మీరు కూడా రేపు జరుగుతున్నటువంటి వాల్మీకిపురంలో మీటింగ్కి ఆదివారం జరుగుతున్న ఉదయకాల సమయానికి స్థాయికి రావాలనే ఉద్దేశంతో మీకు ఆ మీటింగ్ పెట్టిస్తున్నటువంటి అధ్యక్షులతో మాట్లాడి సమయాన్ని సద్వినియోగం చేసుకునే ఉద్దేశం చెప్తున్నాను. ఆర్టికల్ 341ని గెలిపించుకుందాం, సాధించుకుందాం, పోరాడదాం. టైం వస్తే జగన్ను అయితేనేమి చంద్రబాబుతో ఢీ కొడదామండి. సైబసే మరి మోదీ గారితో కూడా టైం వస్తే మాట్లాడి కోర్టుగా నేర్చుకుందాం. లేకపోతే వాళ్ళతో మాట్లాడి ఒప్పించి గెలిపించి సాధించడానికి సంసిద్ధుగా ప్రతి ఒక్క బోయవాడు వాల్మీకి సోదరుడు ఉండాలనే ఉద్దేశంతో ఆర్టికల్ 340 తెలుసుకోండి. గుండెల్లో గూడు కట్టుకుంటే ఎస్టీని రూపుమాపి కాళ్ళ కింద తొక్కి పారేసి ఆర్టికల్ 340 గెలిపించే ఉద్దేశంతో మీ వాల్మీకి మాటలు వాయిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు హ్యాండ్స్ అప్ తెలియజేస్తూ వాల్మీకులందరికీ ధన్యవాదాలు. రాజ్యాంగం అణువులో జీవం నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి, రాజ్యాంగం అణువులో జీవం నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి, ప్రపంచమే తొంగి చూసేలా ప్రతిదీ పొందుపరిచాడు. విశ్వములో ఉన్న గనులకు గురువులాగా నిలిచాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. సంకనాకిచ్చేది వాల్మీకి లవకుశులు చదువు చెప్పాడు. ఏకలవుడు అర్జునుడి కంటే మించిన వాడు ఏకలవుడు ధర్మవ్యాధుడు, గుహుడు, శబరి, ఏకలవుడు వీళ్ళంతా పోయలే. మరి మధుకర నాయకు, తమ్మన నాయకు, కృష్ణదేవరాయల తల్లి కూడా, నరసప్ప నాయకు, ముగ్గురు మరి నాగాంబ, ఓగాంబ, తిప్పాంగ, నాబాంగ పుట్టినవాడే కృష్ణదేవరాయలు కూడా ఆమె ఉంపుడు గత్తి నలబోతుల. కాబట్టి ఇటువంటి చరిత్ర బోయలది ఈరోజు తెలుసుకోకుండా అజ్ఞానంగా చుక్క ముక్క బానిస కావద్దండి. నిన్ను చరిత్ర తెలుసుకో. 1950 నుంచి 66 వరకు ఎస్సీ సర్టిఫికేట్ ఇచ్చారా, కానీ ఇప్పుడు చాలా మంది రిజర్వేషన్ లేక అల్లారిపోతున్నారు. ఎవరు నీలం మంది 1900 ఉండేటువంటి బళ్ళారి మద్రాసు ప్రెసిడెంట్ ఉండిన దాన్ని, బళ్ళారి జిల్లాలో ఉండిన దాన్ని మనం ఈ ఎస్సీలో ఉండిన దాన్ని కర్నూలు జిల్లాలోకి మార్చినప్పుడు ఒకే వాల్మీకిని షెడ్యూల్ క్యాస్ట్ ఎస్టీలో ఉండే దాన్ని అక్కడ 5 జిల్లాలు ఎస్టీ అంట మైదాన ప్రాంతాన్ని వచ్చేసి బీసీలకు తప్పి సంకనాకి చేసి పెట్టి నీలామ సంజయ్ మహానుభావుడు ఏం చేస్తాం. ఇప్పుడు ప్రవృత్తిలో లేదు, రిజర్వేషన్ లేవు, సర్వనాశనం అయిపోయింది. ఈ జీవోషులు లాంటి వాడు కొంతమంది అక్కడ ఇక్కడ అదిగో బొమ్మ ఇదిగో బొమ్మ అది వచ్చా అయిపోయి అని రాజకీయంలో భ్రమ పెట్టి మోసం అయిపోయి పాలాభిషేకం పోసేది కాలగడి ఇట్లా చేస్తున్నారు. ఈ యొక్క ఓసలి గ్రామంలో వాళ్ళు ప్రతి ఒక్క భోజనాంగానికి చెప్పేది ఏంటంటే ఆర్టికల్ 341 షెడ్యూల్ క్యాస్ట్ ఉన్న వాల్మీకి సంఘాన్ని ఎందుకు బీసీ ఎస్టీ అడుగుతున్నారు తెలుసుకోండి. రాజ్యాంగం చదవండి. రాజ్యాంగంలో ఏముంటే మహారాష్ట్ర, నాగాలాండ్, మణిపూర్ అన్ని రాష్ట్రాలు ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ ఉంటే ఇప్పుడు మనం ఎస్టీ అడిగేది ఎంతవరకు న్యాయము? ముగ్గురన్న జట్టాపో, రంగమనుడు, టైగర్స్ ఎంతోమంది పోరాడుతున్నారు. ఇప్పుడైనా మేలుకొని కోలుకోండియ్యా. మీ కాలం పట్టుకుని ముక్కురాన్ సారు తిరుపతిలో పనిచేస్తున్నాడు, అనంతపూర్లో రాజేష్ పనిచేస్తున్నాడు. మాట్లాడు. రాజ్యాంగం తెలుసుకోండి మాట్లాడండి. ఎవడన్నా ఆర్టికల్ 341 కాదు తప్పని మొగ్గడు ఈ జిల్లాలో ఎవడని ఉంటే వాళ్ళ కాలి కింద దూరిపోతాను. ఈ జిల్లాలో ఎవడని వాల్మీకులు ఎవడని గుండెకే ఉన్నాడు. అందు గురించే
పులాన్ని సంఖ నాగేసింది మన కురుములే శత్రువుగా మారిపోయారు. ఇప్పుడైనా బోయలు కన్ను తెరుచుకోండి. ఎంపీలు, ఎమ్మెల్యేలు, డాక్టర్లు, ఐపీఎస్లు ఏం చేస్తారు? నిద్రపోతున్నారా? తప్పదాకా ఉరిచిపెట్టి పారిపోతున్నారా? ఇప్పుడు నాకోటి పార్టీ నాకి ముఖాన్ సార్, అరుణ్ కుమారు, నేను, జోగేంద్ర, మరి ఎంగట్టు వీళ్ళతో పార్టీ అన్న. మీరు కూడా మాలా గురుడు తిరిగి గల్లి ప్రజని ఎవడన్నా నాతో సర్టిఫికేట్లు, ఎస్సీ సర్టిఫికేట్లు కోడిమూరలో ఉన్నాయి, ఎస్టీ సర్టిఫికేట్లో మనది కూడా ఉంది. మీరు ఎస్సీ అడగొద్దండి, ఎస్టీ అడగదు తప్పదాకబడి నీలం సంజయరెడ్డి మోహన్ ఈ పొద్దు సంకనాకపోయింది కులం. ఇప్పుడైనా వయసలి గ్రామంలో ప్రతి ఒక్కరు రాజ్యాంగం రామాయణం చదవండి, బానిస కావద్దండి, మంచిగా ఆడపిల్లలను చదివించుకోండి, చెడ్డల పట్ల మానుకోండి. నువ్వు పిలిస్తే రాండి అంటే నాకు చేను పిలుస్తుంది, నాకు శోభనం వస్తుంది, నాకు అది కావాలి వద్దండి. నెలకు ఒకసారి సభ్యతం కట్టుకొని మానవత్వం కడతాం. దయచేసి ఈ ఓసల్లి గ్రామానికి ఈరోజు మధ్యాహ్న కాలంలో పైకి తీసుకొని వచ్చాను. వాల్మీకి ప్రతి ఒక్క వాల్మీకి సోదరులంతా కలిసి ఒక ఏకభావంతో ఏకతాత్పర్యంతో ఉంటారు. అందుగురించి కర్రపత్రులు కొట్టించి ఊరూరు గల్లి ప్రచారం చేస్తున్న పిల్లరా, దయచేసి ఓసల్లి గ్రామంలో వాల్మీకి జనంగా చెప్పండి అంటే మీరు ఒక బొమ్మ కట్టుకొని జై జన కోట వేసేదిగా జయంతి రోజు మీరు సమయం దొరికినప్పుడల్లా అన్ని కులాల్ని వేరే కులాన్ని కూడా ప్రేమించాలా. నీళ్ళు కొద్ది బలిసిందాలనుకోను కదా. కొంతమంది ఉద్యోగస్తులు ఎమ్నూరు ఆదంలో టీచర్లు బలిసిపోయి కొంతమంది టీచర్లు లాడ నిలిచిపెట్టుకొని ఊపిరి ఆడక తిరిగి భూ అరక్క కొంతమంది ఊపిరి ఆడ గుట్టుకొని మెతికిపోతున్నారు. కొంతమంది వైసీపీ టీడీపీ జెండా మోస్తే మోయండి. మన ఎస్టీ రిజర్వేషన్ ఎందుకు అడగం లేదని వాడు ఒక్కరు లేడా? దయచేసి ఇప్పుడైనా మీకు కోరేది ఏంటంటే నా ప్రియులరా, వాల్మీకి నీ రక్తమే నా రక్తమని జై జెండా పట్టుకొని మనము మాకు ఎవరైతే ఆర్టికల్ షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీగా గెలిపిస్తారో వాడికైనా ఓటేస్తామని మనం జెండా పాటాలా. ఆదోని పాట నడి బొడ్డున ఒక వేలాది మంది కదిలిపోరు కదా. ఇప్పుడు మందకృష్ణ ఏ విధంగా పోరాటం చేస్తాడో మనం కూడా చేయాల. రేపటి కూడా మరణం కాకుండా మరణంలో మండేసులో దగ్గర ఒక ఏకలేవులు అర్జున్ కంటే ఇచ్చిన వాడు అర్జునుడు 5 బాణాలు ఇస్తే ఏకలేవుడు 7 బాణాలు. అటువంటి విప్లవం చెప్పాలా బోయిలు వాల్మీకులు. ఏదో అదిగో బొమ్మ ఇదిగోమ్మ తాగొచ్చి గుదిపి డ్యాన్స్ చేసేది కాదు పెళ్లి. దయచేసి వాల్మీకి జనంగా ఇప్పుడు కళ్ళు తెలుసుకొని మానవత్వం ఉన్నాడు. ఏదో కులాసును పోయి ప్రేమిస్తాము, దౌర్జన్యానికి పోద్దండి, అన్యాయానికి పాల్పడండి. నిన్ను వాల్మీకి తాగేది తినేది ఏకలాడేది కూతురొద్దని వాల్మీకి చెప్తే ఇవ్వదు వాల్మీకి నోట్లకి మట్టి కొడతారా? వాల్మీకిని చెప్పిన సూత్రం పాటించాలి. వాల్మీకి అంటాడు నా మాటలు ఎవరైతే సాటించి పాటిస్తాడో వాల్మీ నా వారసుడు. వాల్మీకి చెప్తే కూడా వినిపించుకోలేకుంటే ఏదో జయంతి వచ్చేదా లింగులు టిక్కని జెండా వేసేది క్వార్టర్ వేసుకొని పట్టుకుని న్యాయమేనా? వాల్మీకి అన్యాయం చేద్దాం పిల్లరా, మనం నవ్వద్దండి. దయచేసి ఈ మధ్యాహ్న కాలంలో ఓసలి గ్రామం చెప్పేది ఏంటంటే మీరు నాలాగా ఇక కరపద్దు కొట్టి పంచండి ఆర్టికల్ 341 అని ప్రచారం రాజ్యాంగంలో చదివి గ్రహించాల ఉద్దేశంతో ఈ మధ్యాహ్న కాలంలో ఓసలి గ్రామంలో వాల్మీకి జనాంగానికి తెలియజేసేటువంటి ఖచ్చితమైన మాట చెప్తున్నాను. ఈ ఓసలి గ్రామంలో వాల్మీకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ జై వాల్మీకులకే, జై భీమ్, జై వాల్మీకే, జై కన్నప్పకే, జై వాల్మీకి జనాంగానికే, జై భీమ్కే. భారత రాజ్య నిర్మాణ ప్రగతి పతాకం జై భీమ్, జై భీమ్ అది ఒక మంత్రం. జనజీవన జాగృతికి ఆ పలుకే తంత్రం. జై భీమ్, జై భీమ్ ఎగిరే శాంతి కపోతం.